బాలీవుడ్ కూడా పాడారు ఒక వెర్షన్ సింగింగ్, ఎంతవరకు గుర్తుంది? కళ్ళలోకి నాకు గుర్తులేదు సార్, గుర్తులేదు. భాస్కర్ బాగుంటుంది అన్నాడు, కానీ భాస్కర్ ఫిమేల్ వాయిస్ అయితే బాగుంటుంది. చిత్ర గారితో బాగుంటుంది యాక్చువల్లీ. నేనంటే నాకు అది విన్నట్టే గుర్తు, బాలు గారు విన్నట్టు గుర్తులేదు నాకు. తర్వాత ఇది చెన్నై నుంచి వచ్చింది, టేప్ రికార్డులు పెట్టుకొని క్యాసెట్ పెట్టి కళ్ళం నీళ్ళే. వాడు తరుణ్ కూడా వచ్చాడు, వాడు పడుకోట. శాస్త్రి గారు రాసిన మన పాటల్లో మాట గుమ్మ చెల్లి దగ్గర నుంచి ప్రతిదీ చిత్ర గారి పాట, స్రవంతి వాళ్ళ పాట కదా క్లైమాక్స్ సాంగ్స్. తర్వాత దిల్ రాజు కూడా అనేవాడు, భయ్యా నీకు మళ్ళీ అనే పాటలు మా చివరిలో లాస్ట్ సాంగ్. అదే ఆ సాంగ్ చాలా వాటికి ఇన్స్పిరేషన్ సార్. మీకు సంతోషంలో సాంగ్ కానీ చాలా వాటికి, అంటే అది అది ఒక వే పేవ్ చేసింది. అంటే ఆ సిచ్యుయేషన్ కానీ ఆ సాంగ్ కానీ చాలా వాటికి చాలా చాలా మంచి పాట రాశాడు ఆయన కూడా, బాగా రాశాడు. నేను కొంత తీయలేక నేను మన నాన్నగారికి చెప్పాను, సరే మీరు మ్యాజిక్ చేసిన ఏం చేయాలి నాకు తెలియట్లేదు అన్న. ఆయన రాసినంత బాగా తీయలేదు, నాకు అర్థమవుతుంది, అది మీరు కొంచెం పని చేయాలి దీంట్లో అంటే, సార్ నాకు వదిలిపెట్టండి అన్నాడు. అదే ఎక్కువ రోజులు ఎడిట్ చేశాడు ఆయన ఆ సాంగ్. అంటే స్రవంతి అంటే పాటలు కదా బేసిక్గా, అది సినిమా అది యాక్చువల్గా. అంటే నేను చెన్నై ఫస్ట్ టైం లేడీస్ టైలర్కి వచ్చినప్పుడు నాకేదో ప్యాషన్తో రాలేసి, ఎవరో స్నేహితులు వాళ్ళందరికీ సినిమా తీయాలి కోరిక ఉండి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేను, ఇతనైతే చేస్తాడు బాగా అనే ఉద్దేశంతో వచ్చి ఆ సినిమా అయ్యేటప్పటికి నాకు పరిచయం అయిన వ్యక్తులు ఎవరు, ఒక సీతారాం శాస్త్రి గారు, ఒక తనిఖీల భరణి, హరి అనుమూరు, ఇళయరాజా గారితో పనిచేయటం, వంశీ లాంటి మనిషి, విమర్శించి గారు, ఇది కదా క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఒక్కొక్క క్రాఫ్ట్లో ది బెస్ట్ పీపుల్తో అసోసియేట్ అయ్యి ట్రావెల్ చేసే అవకాశం. దీన్ని విడిచిపెట్టి ఎట్లా వెళ్తాను నేను? సో ఐ వాజ్ సో ఫార్చునేట్, ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ది సినిమా. ఇంక అప్పటి నుంచి ఇక ఇందాక నువ్వు వస్తున్నావు వెయిట్ చేస్తా, నువ్వే కావాలతో నా అప్పులు తీర్చుకున్నాను, నువ్వు నాకు నచ్చావుతో ఇదిగోకుంటాం నివాసం ప్లస్ కానీ దానికి చాలా డబ్బు వచ్చింది, దాచుకుంటే 100 కోట్లు అయ్యేదేమో, కానీ ఇంకో సినిమా తీయడానికి డబ్బులు ఉంటే చాలా మనస్తత్వంతోనే చేశాను నేను, నో రిగ్రెట్స్. సో మనకి నిజంగా మనకేం తెలుసు ఆ టైంకి, అది ఫ్లో అవ్వాలంతే. మనం మీడియం సార్ అంతే, నాకు అదే అనిపిస్తుంది. అంటే ఏదో హ్యూమిలిటీతో ఏదో చెప్పడం కాదు, కానీ ఆ క్షణం వరకు మనకి నిజంగా ఏం తెలుసు. నువ్వు నచ్చావు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 1 month పాటు చాలా ప్రెషర్లో ఉన్నాను సార్. ఎందుకంటే టేక్ ఆఫ్ ముందు అసలు ఎలాంటి కథ చేయాలి అనేదానికి నేను మిమ్మల్ని విజయభాస్కర్ గారిని ఇద్దరిని రెచ్చగొట్టేశాను. నేను వెంకటేష్ గారికి కథ చేసేస్తున్నానని చెప్పేశాను మీ ఇద్దరికి. సరే మీరు మీ అనుభవం కొద్దీ పెద్ద ఎక్కువ ఆవేశపడకుండా సర్లేసి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడానికి టేక్ యువర్ టైం అండ్ డూ ఇట్, లెట్ us సీ ఎలా జరిగితే ఎలా జరుగుతుంది అన్నట్టు చెప్పారు మీరు. ఎందుకంటే మీరు అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందని అడగల, ఎందుకంటే మీకు తెలుసు అడిగితే ఇంకా ప్రెషర్ ఫీల్ అయిపోతాడని. ఒక 30 days కూర్చున్నాను నేను భాస్కర్ గారు. రోజు రావటం, ఆయన ఇంట్లో కూర్చోవటం, లేదంటే నా రూమ్లో కూర్చోవటం, లేదంటే స్రవంతి ఆఫీస్కి రావటం, కొమ్మం తింటాం, వెళ్ళి పడుకోవటం తప్ప అసలు ఏమి ఒక 20 days 30 days అయితే ఏమీ రాలేదు సార్. నథింగ్ వాజ్ ఇన్ మై మైండ్. ఒకరోజు సడన్గా నాకు కళ అనుకోవచ్చు సార్, అది మీరు కళ లాంటిది నిద్రపోతుంటే వచ్చిందో ఏంటో అలాంటి ఫీలింగ్. ఏంటంటే ఒక కాలనీలో ఒక అమ్మాయి తాలూకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఫస్ట్ చెప్పింది గుర్తుందో లేదో, ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అదే కాలనీలో వాళ్ళ ఇంటి ఎదుర్కొన్న ఇంట్లో అద్దెకి దిగారు ఎవరు, హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళు. వాళ్ళ మదర్ లేదు కాబట్టి రేపు పంపించడానికి పాలు కావాలి, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురా అంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఆ అమ్మాయికి అనే విషయం ఇది తెలుస్తుంది. అక్కడ వాళ్ళిద్దరు మొట్టమొదటి పరిచయం. అక్కడి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం సార్. ఎందుకంటే ఎవరైనా ఇప్పటిదాకా ప్రీ క్లైమాక్స్లో కదా హీరో హీరోయిన్కి వేరే వాళ్ళతో ఎవరితో ఎంగేజ్మెంట్ అవడం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఇన్సెప్షన్ పాయింట్ వేస్తే అంటే అప్పుడు మీరు అన్నది కూడా నాకు చాలా కష్టం కదా, మరి మిగతా సినిమా అంతా ఎలా నడుపుతుంది, పైన ఎట్లా నడుపుతుంది దీని మీద, అది నీకు ఎక్కడ ఇబ్బంది అనిపించుకున్నాను చెప్పాలి.
అవును. ఏదో ఒకటి అంటే వైల్డ్గా కథ చెప్పేయటం కూడా కాదు కదా మన ఉద్దేశం. సో ఇట్ హ్యాస్ టు బీ అండర్ ద సొసైటీ నార్మ్స్లో ఉంటూ ఎట్లా చేయగలవు నువ్వు అంటే దెన్ ఇట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ సార్. నెక్స్ట్ 10-15 రోజులు మొత్తం సినిమా ఫస్ట్ ఐడియా స్ట్రైక్ అవ్వగానే అన్నీ మారిపోయాయి. అసలు వాళ్ళ కాలనీలో దిగటం అనేది లేదు, వీళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అని అదొకటే ఉంది, మిగతావన్నీ మారిపోయి